బోరగడ్డ అనిల్ వీడు అజ్ఞాతం నుంచి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడండి. ఆల్రెడీ నిన్న మొన్న నుంచి కూడా జరుగుతుంది వీడి గురించి. బెయిల్ వచ్చిందని ఆ బెయిల్కి వీడు సబ్మిట్ చేసిన ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో మెడికల్ సర్టిఫికేట్ అదేమో ఫేక్ అని మాట్లాడుతున్నారు కొంతమంది. నేను విన్నాను. సర్లే 4 నెలలు ఉన్నాడు కదా నోటిదోలకి వెళ్ళొచ్చాడు, ఏదో ఇప్పటికన్నా బుద్ధిగా ఉంటాడు, ఇంకా ఆడికి అర్థమై ఉంటుంది ఈ పాటికి అనుకున్నాను. కానీ ఏం మార్పు రాలేదు వాళ్ళు. సెల్ఫీ వీడియోలో కూడా లేదు నన్ను లోకేష్ గారు చంపేయాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపేయాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ చంపేయాలనుకుంటున్నాడని హింట్లు ఎత్తున్నాడు వీడు. హింట్లు ఇస్తే వదిలే రకాలండి వాళ్ళు లేపేసి వీళ్ళ అకౌంట్లు వేసేస్తారు. వైసీపీ వాళ్ళు ఏమో అంత ఆషామాషి కాదు. వైసీపీ అనే కాదండి, పొలిటికల్లో ఇది జరిగేవే. వీళ్ళు లేపేస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనుకుంటే లేప అవతల పాడేస్తారు. వీడికి ఆ మాత్రం కూడా లేక ఈడో కూడా పోసాను కూడా ఒకడు నన్ను చంపేస్తారని వీళ్ళే ఇంట్లో ఇచ్చేస్తున్నారు. ఈసారి కాలు తగిలి ముందుకు పడిపోయి చచ్చిపోయినా సరే తెలుగుదేశం పార్టీ మీదో జనసేన మీదో బురజల్లేద్దామని చూస్తారు. ఇలా ఉన్నారండి పరిస్థితి. అయితే ఈడు మొన్న బెయిల్ వచ్చింది అన్నప్పుడే అనుకున్నాను, సర్లే బెయిల్ వస్తుంది కదా, మరి మన చట్టాలు అలా ఉన్నాయి, ఎవరిని పట్టుకుని వెళ్ళి బెయిల్ రాకముందు వాడికి శిక్షించే విధానం ఇంకా మనకు రాలేదు కదా అనుకున్నాను. అయితే ఈ రోజున ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడండి. ఈ సెల్ఫీ వీడియోలో చాలా సోది చెప్పుకొచ్చాడు. ఇంతకన్నా ముందు అసలు వీడు గతంలో ఏం మాట్లాడాడో ముందు ఒక ట్రైలర్ వేద్దాం. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మెయిన్ పిక్చర్లోకి వెళ్దామండి. మొన్న వీడు అన్నాడు కదా ఎవడో పోసాని ఏమన్నాడు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నాకు గుండెపోటు వచ్చేస్తుంది, రకరకాలుగా చెప్పాడు. మరి ఇదే గుండెపోటు అదే గుండె జబ్బు ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు పవన్ కళ్యాణ్. వెళ్ళి శిక్షించాల్సిందండి. ఎందుకంటే ఇలాంటి వెధవలను చూసి మరో 10 మంది వెధవలు తయారవకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళకి పడే శిక్ష రాబోయే కాలానికి గుణపాఠంగా ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు నాకు గుండెపోటు వచ్చేస్తుంది, నాకు గుండె జబ్బు వచ్చేస్తుంది, నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అని ఏడ్చే ఇదే పోసాని కృష్ణమురళి తనదైన సమయంలో అంటే అధికారం అహంకారం నెత్తికెక్కిన సమయంలో మాట్లాడిన మాటలు ఇవి అంటే ఇప్పుడు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు మా అధికారం కూటమి అధికారం వచ్చినప్పుడు కానీ ఏ టీడీపీ జనసేన కార్యకర్త అయినా వైసీపీ నాయకుల ఇళ్లల్లో ఉన్న మహిళల గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? వైసీపీ నాయకుల పిల్లల కోసం వాళ్ళ పుట్టుకల కోసం ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంకా చెప్పాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం సెటైరికల్గానే మాట్లాడేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవించి మాట్లాడుతున్నామండి. ఎందుకంటే ఒకటి వ్యక్తిత్వం వాడు టాప్లో ఉన్నప్పుడే తెలుస్తుంది, వాడి పైన ఉన్నప్పుడే వాడి వ్యక్తిత్వం తెలుస్తుందండి. ఇప్పుడు అందరూ పేదరికంలో ఉన్నప్పుడు దరిద్రంలో ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళే. ఒకటి చేతిలో అధికారం ఉన్నప్పుడు, ఒకటి చేతిలో ధనం ఉన్నప్పుడు, ఒకటి చేతిలో బలం ఉన్నప్పుడు ఆడి ప్రవర్తించే తీరే ఆడి అసలైన నైజం. ఇలాంటి దొంగ వెధవలందరూ కూడా అధికారం వస్తే చెలరైపోతారు. మళ్ళీ అధికారం పోతే మళ్ళీ కాలు బేరానికి వచ్చేస్తారు. అంతే చుట్టూ అందపోతే కాళ్ళు. ఏమండి ఇది వీడి చరిత్ర. అయితే బోరుగడ్డ గారి చరిత్ర చూద్దామండి ఒక్కసారి. జస్ట్ 1 మినిటే, ఎక్కువసేపు చూపించను. చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడగతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడగతున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడక లోకేష్ గా, నా కొడక రే లోకేష్ గా. ఎలిమినేట్ మాధవరెడ్డికి నీకు సంబంధం ఏందిరా? వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చినాయిరా? చెప్పు, సమాధానం చెప్పు. నైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్, నీ అమ్మరే కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ ఒక్కోరా నువ్వు? 5 కంటైనర్లు కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి. పాదయాత్ర చేసిన రోజు స్టార్ట్. సార్ వీళ్ళు మాటలు ఇవ్వండి. అందరూ ఇంట్లో ఉన్న మహిళల కోసం పుట్టుకల కోసమే. చంద్రబాబు నాయుడు అయినా వాడి కొడుకైనా ఇప్పుడు దాకా బతికి బట్టగట్టేవాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నన్ను 1 గంట వదిలేస్తే గంటలో లేపేస్తా అని అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. గంటలో లేపేస్తాడేనండి అప్పట్లో. లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంజా కొడక విను. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే
అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైంది? ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ నిజంగా మనసంతా అదోలా అయిపోద్దండి ఈ యదవ నా కొడుకుల మాటలు. నిజంగా ఆ సమయంలో అయితే ఇంకా ఇంకా ఘోరంగా ఉండేది మా పరిస్థితి. ఈ మాటలు భరించలేక స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళ కేసులు తీసుకోక తిరిగి మా మీదే కేసులు పెడుతూ. రైట్, మహాసేన రాజేష్ మీద ఏంటండి మీకు? ఆడొక కోటండి గాడు, ఆడొక రేపిస్టు, ఆడి మీద రోడ్డు షూట్ ఉంది, ఆడొక టైలర్ గాడు, ఆడుచ్చా నా కొడుకు ఎన్ఆర్ఐని దుబాయ్ లో జాబ్ చేసుకునే ఎన్ఆర్ఐ, వీడికి బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ. వీడు దుబాయ్ పోయిన తర్వాత భార్యని వీడు సెక్షువల్ హెరాస్మెంట్ చేసి లోపరుచుకొని ఆ అమ్మాయికి దొంగ భర్తని క్రియేట్ చేసి, దొంగ మొగుడిని క్రియేట్ చేసి ఆ అమ్మాయికి దొంగ పాస్పోర్ట్ తీసుకొని ఆ దొంగ మొగుడుతో అమ్మాయిని ఒమానో దుబాయ్ పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముందే కళ్ళు తెచ్చుకోవడం జరిగింది. రాజకీయంగా వందుంటాయి. వాడి నా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడికి, అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలను కూడా, అంటే వీళ్ళు మాట్లాడే మాటలని వీళ్ళు నన్ను అప్పుడు విమర్శించేవాళ్ళు అండి. ఇలాగా ఎవరో అమ్మాయిని ఏదో చేశానని, లేకపోతే టైలర్నని, ఆటో డ్రైవర్నని. అయితే నేను అంటున్నాను, ఆటో డ్రైవర్ అంటే ఏం తక్కువ ఏం కాదు. నా తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్లే. మహాసేనలో కొన్ని 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లు. టైలర్ అంటే అది కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా టైలర్ల కోసం పథకం పెట్టాడు, సంవత్సరానికి 10,000 ఇస్తానండి. అంటే వాళ్ళ విలువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ నేను ఎప్పుడు టైలర్ని కాదు, నాకు టైలరింగ్ ఏమీ రాదు. కానీ వీళ్ళు లేని దాన్ని ఆరోపించి అంత ఘోరంగా తిట్టేవారండి. వాడొక దరిద్రుడని, వాడొక నిష్ఠ దరిద్రుడని, ఒక రేపిస్ట్ అని, ఒక దగురుబాజీ అని, ఒక బ్లాక్ మెయిలర్ అని వాడి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా మీ పార్టీ, అదే జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇమీడియట్ గా అఫీషియల్ నోట్ ద్వారా వాడిని దూరం చేసుకోవడం జరిగింది. నన్ను ఎవరో అఫీషియల్ నోట్ ద్వారానో లేకపోతే ఇంకోలాగా నన్ను ఎవరు తీసేయలేదు, ఎవరు నన్ను దూరం చేయలేదు. ఒకవేళ నిజంగానే నేను ఎవరినన్నా అలా రేపులు చేసేసి ఉండుంటే మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 30 కేసులు పెట్టిన నా మీద ఆ రేప్ కేసు ఎందుకు పెట్టలేదు? నా మీద ఆయన జాలి చూపించారా? లేకపోతే ఒక అమ్మాయిని విదేశాలకు తరలించారంటున్నారు, అలాంటిది ఏమైనా దొరికితే నన్ను అసలు బయటికే రానివ్వను. మొత్తం 5 సంవత్సరాల్లో పెంట చేసి పెడతారు నన్ను. ఇలా ఎంత దారుణంగా దిగజారు మాట్లాడేవారండి వీళ్ళు. ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉన్న మహాసేన రాజేష్ కాకినాడ నుంచి పారిపోయి అత్తగారింటి దగ్గర సామర్లకోటలో ఆ పత్తిపాడు అనే ఏరియా గ్రామ పరిసర ప్రాంతాల్లో చిన్న పల్లెటూరులో తలదాచుకుంటున్నాడు. కొట్టి చంపేస్తారు. నాది సొంతూరు ఉత్తరగంచే, నా చిన్న పల్లెటూరే. అయితే పిల్లల చదువుల కోసం కాకినాడలో ఉండేవాడిని. నిజంగా ఇలాంటి బేవర్స్ గాళ్ళు చాలామంది అండి. మేము 500 మంది ఇంటికి వచ్చేస్తున్నాం, 1000 మంది ఇంటికి వచ్చేస్తున్నాం అని చాలాసార్లు బెదిరించారు నన్ను. అయినా కూడా ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలే. అక్కడే ఉన్నాను ఒంటరిగా. 12 సంవత్సరాలు ఉన్నానండి అక్కడ. 12 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ దాదాపు 4 సంవత్సరాలు ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్ ఫుల్ పవర్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే పోరాడాను. వీడు అనేవాడు ఉత్తరగంజ్ వచ్చేస్తున్నాను, నీ సంగతి ఎటు తేల్చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది వచ్చేస్తున్నారు, జీపులు వేసుకుని వచ్చేస్తున్నారు, దూసుకుంటూ వచ్చేస్తున్నారు, రకరకాలుగా బెదిరించేవాళ్ళండి నన్ను. అయితే నాకు ఎక్కడ బాధాకరం అనిపించింది అంటే అండి, ఈ ఎదవలు చేసిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ బోరుగడ్డ బొకడాగాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, నన్ను కూడా తిట్టాడు. కానీ కొద్దిమంది అవకాశం వచ్చే సమయానికి ఇలాంటి వాళ్ళు మాటలనే మీరు ఆయుష్ అలాంటి వాడంట అన్నారు. అక్కడ బాధపడ్డానండి. నిజంగా నా మీద మొత్తం 30 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రేప్ కేసులు కానీ లేకపోతే ఎవరి దగ్గర ఎక్స్ట్రా ఇలాంటి కేసులు కాదండి, ధర్నా చేశానని కేసు. నువ్వు అంబేద్కర్ పేరు పెట్టకపోతే నీ జెండా, నీ వైసీపీ జెండా తగలబెడతానన్నానని కేసు. నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి కాన్వాయ్ వెళ్తే కేసు. ఎక్కడో ఒక దళితుడి పట్ల అన్యాయం జరిగిందని అక్కడ నిలబడితే కేసు. ఎందుకు మరి ఇలాంటి కేసులు పెట్టారు? అంత నేరస్తుని నేనైతే. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రోజు ఒక 5,000 10,000 రూపాయలు వెళ్తే వాడు ఒక వీడియో మాట్లాడతాడు. ఒక ఎన్ఆర్ఐ భార్యని లోపరుచుకొని విదేశాలకి దొంగ భర్తను ఒకటి క్రియేట్ చేసి అమ్మేసిన దౌర్భాగ్యుడోడు. తెన్నంటి వాసాలు లెక్క పెట్టి వీళ్ళందరూ. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు ఏదో చిన్న పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. వీడు రౌడీ షీటర్ అని, విదేశాలకు అమ్మాయిలు అమ్ముతున్నాడని. ఈ టైలర్ నాకు పదవి రాపినప్పుడు కూడా నేను బాధపడలేదు కానండి, ఇలాంటి పనికిమాలిన అందరికీ వాళ్ళు అన్నది జరిగింది, వాళ్ళందరూ ఆనందపడేలా జరిగిందని మాత్రం బాధపడ్డాను. ఎందుకంటే ఎవడి మీద అయితే నేను పోరాడానో ఆడి ముందే ఓడిపోవాల్సి వచ్చింది, ఆడి ముందే అవమానపడాల్సి వచ్చింది.
అందుకని బాధపడ్డాను తప్ప నేనేం జమీందారిని కాదు, మా తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాదు. అంటే ఇది వీళ్ళ మాటలు అప్పట్లో. ఇప్పుడు వీడి చరిత్ర ఎలా ఉంది, వీడి మాట తీరు ఎలా మారింది చూద్దాం. అయితే నేను ఇంకోటి కూడా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి అరెస్ట్ నన్ను కూడా చేశారు. కానీ నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సజ్జల రెడ్డి గారిని కానీ, లేకపోతే మరో నాయకుడిని అమ్మనాబూతులు తిట్టడం కానీ, భార్యలను తిట్టడం కానీ, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు. కేవలం వేరే తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు కేసుల్లో విచిత్రంగా అరెస్ట్ చేశారండి నన్ను. ఒక కేసులో అరెస్ట్ చేసి పెద్దాపురం జైలుకి కోర్టుగా హాజరుపరిచేవారు. ఆవిడ ఏం చేసేది, అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు పెద్దాపురం జైలుకి రిమాండ్ ఇచ్చేవారు. పెద్దాపురం జైల్లో ఉండేవాడిని. ఇప్పుడు మన వాళ్ళు వెంటనే మరి బెయిల్ పిటిషన్ వేస్తారు కదా, బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే ఆ బెయిల్ అక్కడ ఇంకా ఓకే అంటున్నారు అనగానే మరొక పీటీవారు అంటే ఇక సాలకోటలో కేసు ఉందండి అని వెళ్ళేవారు. నేను ఆ కోర్టుకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ బెయిల్ నీకు మంజూరైంది, నువ్వు ఎవరైతే గ్యారంటర్లు ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేయనగానే ఇగోండి ఇంకొక కేసు ఉందండి అని అప్పటికప్పుడు ఇచ్చి మళ్ళీ పీటీవారిని తీసుకుని మళ్ళీ చేయాలి. ఒక రోజులో బెయిల్ వచ్చిందండి నాకు ప్రతి దాంట్లో. ఒక్క రోజులో బెయిల్ వచ్చే కేసులే అన్ని చిన్న కేసులు. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఇవాళ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకో కేసు ఇంకా వేయలేదు అన్నప్పుడు పీపీ గారు రాలేదనేవారు, పీపీ గారు సెలవు పెట్టారనేవారు. ఇంకోసారి అయితే జడ్జి గారు సెలవు పెట్టారనేవారు. మరోసారి నిన్ను తీసుకెళ్ళడానికి ఎస్కార్ట్ తీసుకెళ్ళడానికి పోలీసులు లేరనేవారు. అంటే నేను అక్కడికి వెళ్తే బెయిల్ వచ్చేసి నేను బయటకు వదిలేస్తాను. చాలా పకడ్బందీగా చేశారండి. నన్ను కనీసం సంవత్సరం పాటు జైల్లో పెట్టాలి, వాళ్ళ ప్లానింగ్ అది. వాళ్ళ బ్యాడ్ లక్ నా గుడ్ లక్ ఏంటంటే అండి, గుడ్ లక్ అనకూడదు అనుకోండి, కరోనా వచ్చింది ఈలోపు. కరెక్ట్గా నేను జైల్లో ఉన్నాను. జైల్లో 10 రోజులు ఉండగానే కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ పెట్టేశారు. మరో 10 రోజులకి జైల్లో ఉన్న ఖైదీలను కూడా మీరు ఇమీడియట్గా 7 సంవత్సరాల లోపు కేసులు ఉన్న వాళ్ళని ఇమీడియట్గా బెయిల్ ఇచ్చి బయటకు వదిలేండి అని సుప్రీంకోర్టు చెప్పిందండి. అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి అలాంటి పాండమిక్ సిచ్యువేషను చాలామందికి బాధ కలిగించింది ఆ పాండమిక్. కానీ నా విషయంలో మాత్రం అది నాకు మేలుగా జరిగింది. ఇంకా రేపటి నుంచి కోర్టు మొత్తం లాక్డౌన్ అయిపోతుందనగా ఈవేళ లాస్ట్ బెయిల్ వచ్చేటు నేను బయటికి 22 రోజుల్లో వస్తాను బయట. మరి వీడు దాదాపు 4 నెలల నుంచి ఉన్నాడు లోపల, 4 నెలల పాటు. ఆడు బయటికి రావడానికి ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ పెట్టాల్సి వచ్చింది. అంటే నేనేమంటానంటే మనం న్యాయంగా ఉంటే దేవుడు సహకరిస్తారు మనకి. దేవుడు మీకు నచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి, నాకు నచ్చిన పేరుతో నేను పిలుచుకుంటాను. కానీ ఎవడన్నా ఒకడు నిజాయితీపరుడు అన్యాయానికి గురవుతూ ఉంటే, ఇలాంటి ఆ బాధలకు గురవుతుంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నా ధైర్యం అదే. నా వెనకాల ఎవడన్నా ఉన్నా లేకపోయినా న్యాయం పట్ల ధైర్యంగా నిలబడడానికి నా ధైర్యం అదే. ఈ బొగడగాడు ఏం ఆడుతున్నాడు చూద్దారండి. అందరికీ నమస్కారం. నేను మీ బోరగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. ఫిబ్రవరి కక్ష సాధింపు అంటే ఏంటండి? ఇప్పటిదాకా మనం చూసాం వాడి మాటలను, వాడి నోటిదోలు ఎలా ఉందో. ఇలాంటి వాడి మీద కూడా కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందంట. ప్రభుత్వం 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం నుండి బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితునైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేశానండి. ఇలాగే నేను ఏం మాట్లాడానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం నుంచి నన్ను ఆపలేరు మీరు అన్నాను. నిజం చెప్పాలంటే ఆయన అలా చేయటం వల్లే నేను ఇంకా అగ్రెసివ్ అయిపోయాను, తెగించేశాను. బొక్క ఈవేళ కాకపోతే రేపు, ఈవేళ పోతే రేపు 2వ రోజు. కానీ ఇలాంటి అణిచివేత ఎన్ని రోజులు పడతాం మనం? తెగించేశాను కాబట్టే చివరిదాకా ఎన్ని కేసులు పెట్టినా, రౌడీ షీట్లు పెట్టినా, ఏం పెట్టినా చెప్పి మళ్ళీ ఆలోచన నేను దళితున్నాను అంటే పోరం పోకేదవా. అలా మీ అమ్మ నాన్న ఎలా పెంచారా నిన్ను? కనీసం క్రమశిక్షణ అని చెప్పారా నీకు? ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి. చెన్నైలో మీ తల్లిగారికి ఆపరేషన్ జరిగితే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ గుంటూరుకి ఎలా సబ్మిట్ చేసావురా? గుంటూరు డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేసావు? మరి డైరెక్ట్ చెన్నై హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఇవ్వాలి కదా. మేము చెప్పాము, హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది.
14వ తారీఖు రిలీజ్ అయ్యాను నేను. 28వ తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు. వాళ్ళు తల్లిని ఈడే చూసుకోవాలట, ఒకడే కొడుకట, 5 చెల్లెళ్ళు ఉన్నారట. కానీ ఈడు ఎదుటి వ్యక్తుల తల్లుల గురించి నోటుకొచ్చినట్టు వాగుతాడట. ఎదుటి వ్యక్తుల చెల్లెళ్ళ గురించి దరిద్రమైన భాష మాట్లాడతాడటండి. ఎదుటి వ్యక్తుల పిల్లల కోసం వాళ్ళ పుట్టుకల కోసం కూడా మాట్లాడతాడట. ఒరే అదవా, నీకు 5 చెల్లెళ్ళు అన్నావు కదా, ఒక్క చెల్లెన్న నీకు గడ్డి పెట్టుంటే ఈవేళ నీ బతికేలాగా కుక్కలు చింపిన విస్తరా అవ్వకపోను కదరా. ఆ చెల్లెళ్ళు నీ వీడియోలు చూసే ఉంటారు కదా. ఎదుటోళ్ళని వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళ భార్యల్ని చిన్న చిన్న పిల్లల్ని నువ్వు దారుణంగా తిడుతున్నప్పుడు అధికార మదంతో వాళ్ళ పిల్లల మీదకి వెళ్తాం. మానసిక రేపిస్ట్ అండి వీడు. జనాల్ని ఇప్పుడు మనం గౌరవంగా బతుకుతుంటామండి. మనం ఎవరిది ఆశించి బతకట్లేదు, ఎవరిని మోసం చేసి బతకట్లేదు. బతకనప్పుడు ఎవడన్నా వచ్చి మన భార్య గురించి మన కూతుర్ల గురించి మాట్లాడితే అక్కడికక్కడే తొక్కుపెట్టిన ఆరు తీసేస్తాం, అవసరమైతే చంపేసి మడకేసి జైలిపోతాం. అంతే తప్ప భరించలేమండి. కానీ ఈ కుక్కలో ఎక్కడో ఉండి మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి దారుణంగా నీచంగా మాట్లాడటమే కాదు, ఒకవేళ కేసు పెట్టిన పోలీసులు తీసుకునేవారు కాదండి ఆ రోజుల్లో. అలాంటి నీతి తప్పిన కుక్కలు ఇవి. 5 చెల్లెళ్ళు ఉన్న ఒక అన్న, ఒక్కగానొక్క కొడుకు, తల్లిని చూసుకోవాలంటున్న ఒక పనికిమాలిన వెధవ మాట్లాడాల్సిన మాటలండి అవి. నా తెలియక అడుగుతున్నాను. ఈవేళ వచ్చి నేను దళితుండండి, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారండి, నాకు ఒక తల్లి ఉందండి. ఎదుటోళ్ళకి కూడా ఉంటారు కదా వాళ్ళు. ఏ రోజన్నా బోరుగడ్డి అనిల్ గారి తల్లిని కానీ వాళ్ళ చెల్లెళ్ళని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవడన్నా ఏమన్నా అన్నామండి మేము? నేను జైల్లో ఉండి ఏమంటే నేను ఎదుటోడి కోసం పోరాడుతున్నాను, నా కుటుంబం అన్యాయం అవ్వకూడదని నేను సెల్ఫిష్గా ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడు ధర్నా చేసి ట్రాఫిక్ని ఆపడం, పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వడం ఎప్పుడూ చేయలేదండి. మేము చాలా పెద్ద పోరాటాలు చేసాం, గవర్నమెంట్ని కూడా కదిలించాను నేను. కానీ ఎప్పుడు అలాంటి చట్టం చేతిలో తీసుకోలేదు. ఎందుకంటే నేను జైలుకి వెళ్తే నా కుటుంబానికి ఎవరు దిక్కు అని అంత జాగ్రత్తగా ఉన్నా నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టాక నా భార్య బయటకు వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే మన వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు వారి భార్య గారు వచ్చి మాట్లాడారు, ఈయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడారు. ఎవరిని జైల్లో వేసినా వాళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడతారు కదా. అలా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో నా భార్య మాట్లాడిన వీడియోల కింద తనకు అక్రమ సంబంధాలు అని, ఇప్పుడు ఆడు లోపల ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసుకుని అక్రమ సంబంధాలు అంటగడుతూ కామెంట్లు పెట్టారండి. ఒక మగోడు భరించలేంది అవసరమైతే ప్రాణం కూడా వదిలేస్తారండి అలాంటి పరిస్థితుల్లో. అంత నరకం చూపించారండి ఆ రోజున వైసీపీ ఐపాక్ టీము. వ్యాలీడ్ వచ్చి మరి నీతి కబుర్లు మాడుతుంటే నిజంగా అంటే ఒకడు మగోడు ఒకడు మాడగాడు అంటానికి ఇదే తేడా అండి. అలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, కానీ ఇలాంటి మొండేడుపులు మేము వాళ్ళే. ఇలా మేము ఎవరిని తిట్టకుండా అన్యాయంగా వెళ్ళాం మేము. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు, నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి విధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి, నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? వీడి మాటలు విన్న హైకోర్టు జడ్జి గారే వీడికి మరో పని లేనట్టుందేటి, అందరిని ఇలా తిట్టడం ఎలా ఉందేంటని వ్యాఖ్యలు చేశారట. హైకోర్టు జడ్జి గారు ఆశ్చర్యపోయారు. వీడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు వీడియోలు చూపించాను, కావాలంటే ఈ వీడియో మొదటికి వెళ్ళని తెలుస్తుంది. ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళు అసలు మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని హైకోర్టు జడ్జి గారు షాక్ అయిపోయారట. అలాంటి ఎదవీడు ఈరోజు వచ్చి నా కోర్టుల మీద ఉందండి, నేను అనాథనండి, నేను తండ్రి లేనుండండి, నాకు ఒక తల్లి ఉందండి, ఆ తల్లి నీరసంగా ఉందండి, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారండి, భార్య ఉందండి అని ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చేయడికి. కూటమి ప్రభుత్వాలకు ధన్యవాదాలండి. ఇలాంటి సైకోగాళ్లను కూడా కుటుంబం మీద బాధ్యత కలిగిన కొడుకులుగా, అన్నలుగా మారుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి, ఈ జైళ్ళ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నేను సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లిగా ఆ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కూడా
నా తల్లికి పోలేదని వంకతోటి బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్ళా. ఈవేళ ఇలాంటి వాడు అంటే మన చట్టంలో ఉన్న లూప్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి. వీడు బతుకున్నప్పుడు వీడు బయట ఉన్నప్పుడు ఎప్పుడు తల్లి ముఖం కూడా చూసి ఉండడు. వీడు నిజంగా తల్లి ముఖం చూసేవాడైతే ఎదుటి తల్లిని కూడా గౌరవిస్తాడు. నాకు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నా కూతుర్లే కనపడతారు నాకు అందులో. అలాగే ఎవరి తల్లినైనా తిట్టేటప్పుడు నా తల్లి నాకు గుర్తొస్తుంది. నేను జగన్ గారినో లేకపోతే ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు మాట్లాడలేదండి. కాకపోతే అప్పుడప్పుడు ఒక్కోసారి కంట్రోల్ తప్పి లకారంతో ఒకే ఒక మాట తిడతాను నేను. ఎందుకంటే ఆడు నన్ను 100 సార్లు తిట్టుంటాడు అప్పటికే, అప్పుడు తిడతానేమో. కానీ ఇది ఎలాగండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అండి ఎప్పుడు ఏమీ అనలేదండి. మా గురించి ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేశాడంటే కేవలం వీడిని ఒక రేపిస్ట్గా, మానసిక రేపిస్ట్గా ఉపయోగించుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డికి వీడికే సంబంధం. ఎందుకంటే ఒక కొడాలి నాని మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, లేకపోతే ఇంకో దూరంపూడి మాట్లాడాడు అంటే అర్థం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చాయి, మాకు ఇంకా పదవులు ఇస్తాడు, మేము ఇంకా గట్టి తిడితే పదవులు వస్తాయనే ఆశతో తిట్టాడు అనుకోవచ్చు. ఈ పోరంబొగ్గాడు ఓన్లీ డబ్బుల కోసం తిట్టాడు అందరినీ. సజ్జల రామకృష్ణారెడ్డి విసిరే చిల్లర డబ్బుల కోసం ఎదుటోళ్ళని మానసికంగా చంపే ప్రయత్నం చేశాడు వీడు. వీళ్ళేమి చిన్న నేరస్తులు కాదండి. ఈవేళ వచ్చి పత్తితి కబుర్లు చెప్తూ ఉంటే ఎవరు మర్చిపోతే గాయపడ్డ ఆ మనసులు ఏమీ ఇదవ్వండి, జాలి ఏం కలగదు ఇలాంటి వాళ్ళ మీద. దాని మీద నాకు ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, దళితుడిగా నేను ఒక లా చేసిన స్టూడెంట్. చంపేస్తాను మళ్ళీ ఇంకొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తావంటే. నీలాంటి పనికి మళ్ళీ అడ్డమైన నా కొడుకులు ఆయన పేరు ఎత్తితే ఆయనకు అవమానం రా. డబ్బుల కోసం, చిల్లర కోసం ఎదుటోళ్ళ ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని నీచంగా తిట్టే నీలాంటి పోరంబొగ్గళ్ళు అంబేద్కర్ గారి పేరెత్తి కింద నుంచి పైదాకా పందిని చేరినట్టు చేరుతావు నాకు కొడక. అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు? స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకేమైనా, నా కుటుంబానికి ఏమైనా. పంది బురదలో దొరలొచ్చి మనకి బురద అంటిస్తుంది. అంత మాత్రం నా పందిని చంపడానికి పరిగెట్టం రా యాదవ్వా. ఆ పందిని చంపడానికి పరిగెడతామా? దరిద్రం, ఈ పంది పక్క ఎందుకు వచ్చాం? ఇది బురదలో దొరుకుతుందని తెలుసు కదా, దీని పక్కకు రావడం మందే తప్పని చెప్పి శుభ్రంగా మాట్లాడకుండా కడిగేసుకుని మనం తిట్టుకుని పోతాం తప్ప పందిని చంపర్రా ఎవరని. నువ్వు అలా బురదలో దొరిలే పందిలు అంటాడు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. కనీసం నువ్వు ఆ పార్టీలో ఏదన్నా ఓ చిన్న పదవిలో ఉండి, చిన్న పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడితే సరే, ఏదో పదవి కోసం ఆశపడి ఇలా దారుణంగా తిడతాడేమో అని అనుకోలేదు. ఇప్పుడు దాకా నీ గురించి వైసీపీ వాళ్ళు ఎవ్వరు స్పందించలే. దాన్ని బట్టి నువ్వు బురద పందిలాగే నిన్ను ట్రీట్ చేశారు. అరే ఇది భలే ఉందరో, ఈ పంది బురద అంటించుకుని వెళ్ళి అందరికీ అంటిస్తూ ఉంటుంది, సరే దాన్ని ఉపయోగించండి అని ఉపయోగించారు. కానీ నిన్నేవాడరా పట్టించుకున్నది ఇప్పుడు దాకా? అలాంటి బురద పందిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సంపాదన చూస్తున్నారా? చెప్పడానికన్నా కొంచెం అర్థం ఉండేలా చెప్పరా. దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు ఉంది. నాకు జన్మనిచ్చి దిక్కు లేనోడివి ఆ దిక్కు లేనట్టే ఉండాలిరా. నువ్వు మంచిగా ఉంటే నీకు 10 మంది సపోర్ట్ చేస్తారు. మంచిగా ఉంటే 10 మంది సపోర్ట్ చేస్తారు. అందరికీ తల్లిదండ్రులు ఏముండరు. నాకు కూడా మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చావు బతుకులు ఉన్నారు. మా అమ్మ చచ్చిపోయి చాలా రోజులు అయింది. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని వేల మంది వచ్చారా బొకడా బోరుగడ్డ. అధికార పార్టీ అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు హస్తంతోనే నన్ను అరెస్ట్ చేశారని తెలిసి కూడా కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు నా కోసం. బ్రతికితే 10 మంది శభాష్ అనేలా బతుకు. శత్రువులు ఉంటారు, శత్రువులు లేనోడు ఎవడో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు, ఈ దేశంలో, ఈ లోకంలో అన్యాయం ఉన్నప్పుడు అన్యాయాన్ని ఎదిరించేవాడికి శత్రువులు లేకుండా ఎలా ఉంటారు? అన్నీ మూసు కూర్చున్నవాడికి శత్రువులు ఉండరు. ఉంటారు శత్రువులు. కానీ మనకు కష్టం వచ్చింది అన్నప్పుడు 10 మంది వచ్చేలాగా ఉండాలి బతుకంటే. ఈరోజు నువ్వు ఎక్కడో తెలీదు, నీకు బెయిల్ ఎవరు పెట్టాడో తెలీదు, నువ్వు ఇప్పుడు నీకు ఎవరు శాలరీ ఇచ్చాడో కూడా తెలీదు. నీ తరపున ఒక్కడు మాట్లాడటాను కానీ బోరు కట్టగానే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడానికి ఒక్కడు ఉన్నాడు రా నీ బతుక్కి. ఒక్కడు. పాప నీ భార్య వచ్చి బాధపడింది ఆ రోజు, అంతే. నీ తల్లి కూడా నీకు ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చూసుంటారు కదా నీ వీడియోల తర్వాత. అప్పుడు చూసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత అన్న చూస్తారు ఏటీడీ ఎదవా ఎంత దారుణంగా తిట్టాడు వాళ్ళని, ఎంత దారుణంగా ఆడ కూతురులు తిట్టాడా అని ఆడపుట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి బాధేస్తుందిరా.
తల్లి. కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని, మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం, నా తల్లి మనోవేదంతో ఉన్నమాట వాస్తవం, నా తల్లికి నా అవసరం ఉన్నమాట వాస్తవం. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తా ఉంది. అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను, చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఆయన బెయిల్ రాకుండా 311 సెక్షన్ నా మీద. నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుడివా? నేను ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడాను, నన్ను బ్రిటిష్ వాళ్ళు నన్ను ఇలా హింసలు పెట్టారని చెప్పుకోండి. సిగ్గానే వేస్తుందా లేదరా నీకు బతుక్కి? నువ్వు చేసింది ఒక గలీజ్ పని ఎదవా. ఆల్మోస్ట్ నువ్వు ఫోక్సో కేసులో వెళ్ళాలి లోపలికి. చిన్నపిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడినందుకు ఏదో నీ మీద ఫోక్సో కేసు పెట్టి పంపించాలరా లోపలికి. ఇంకా నేను మామూలు మనిషిగా పంపించారు. ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు చాలా గొప్పోళ్ళు. షేపులు ఏమి షకలు అవ్వకుండా షేపులు ఏ షేపులతో లోపలికి వెళ్ళావు అదే షేపులతో బయటకు వచ్చావు. అంత నీచుడివి నువ్వు ఈరోజు పత్తితి కబుర్లు చెప్తా ఉంటే ఆ పత్తితి కబుర్లు వినడానికి ఎవ్వడం సిద్ధంగా లేడు. కనీసం ఒక్కడు వీడియో పెట్టలేదు నీకు అనుకూలంగా, ఒక్కడు పోస్ట్ పెట్టలేదు నీకు అనుకూలంగా. నువ్వు బతుకుతున్నావు, పెంట మీద కుక్క బతుకుతుంది. ఎందుకురా బోరగడ్డ ఈ బతుకు? ఎంతసేపు పందిలా తినడం కోసమో లేకపోతే ఏదో డబ్బులు తెచ్చేసుకోవడం కోసమో ఇంకో దానికోసమో కాదు మనిషి బతుకంటే. పెడతాం జరిగింది. 311 సెక్షన్ నాకు ఆప్ట్ అవుదండి. యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్ట్ అవునే అవుతుంది. దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని, నేను ఎటువంటి తప్పు చేయలేదండి, నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది. నా కన్న తల్లి చెన్నైలో నేను ఉండి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మీరు దయచేసి అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బొచ్చుడు హాస్పిటల్లో ఉన్నాయి, స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కడి నుంచి చెన్నై వెళ్ళారు. చెన్నై అమ్మగారు, వాళ్ళ అమ్మగారికి ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగోపోతే నేను సానుభూతి తెలియజేస్తాను. తల్లి ఎవరని తల్లి, ఆవిడకి ఏం తెలుస్తుంది వీడు ఎలా తయారవుతాడని. కానీ నిజంగానే ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కరెక్ట్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరులోని విజయవాడలో బొచ్చుడు హాస్పిటల్లో లేదా హైదరాబాద్లో హాస్పిటల్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ లేనిది ఏదైనా ఉంటే హైదరాబాద్ వెళ్తాం మనం రెగ్యులర్గా. ఇటు చెన్నై ఎందుకు వెళ్ళాడండి? తల్లిని అడ్డు పెట్టుకుని చెన్నైలో దాక్కున్నాడు వీడు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ బొక్కలోకి లాక్కెళ్తారేమో నన్నని చెన్నైలో దాక్కున్నాడు వీడు. అది అక్కడ కథ. తల్లికున్న అనారోగ్యాన్ని మళ్ళీ అడ్డు పెట్టుకున్న బతుకు ఏం బతుకురా ఇది? వచ్చాం గొడవకు బయటకు వచ్చామంటే ఒక సిద్ధాంతంతో ఒక న్యాయమైన పాయింట్ పట్టుకుని తొడగొట్టి మీసం మెల్లేసి నిలబడాలా గ్రౌండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా గబ్బర్ సింగ్లో చెప్తాడు, ఒరే వాగేయటం కాదు ఇలాగ అనుకోవటం కాదు, అన్న మాట మీద నిలబడాలి రే, నిలబడాలా. ఆ మాటలో న్యాయం ఉంటే నిలబడతాం. మేము నిలబడ్డాం 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మా పెద్ద ఆయన మీద నిలబడ్డాం. ఏది 51 మంది ఎమ్మెల్యేలు తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి మీద నిలబడ్డాం డైరెక్ట్గానే. ఇప్పుడు వేళ మాకు అధికారం వచ్చింది, మేము తిట్టొచ్చు ఎవరినన్నా, తిడితే మా మీద అంతగా చర్య లేకుండా మేము తప్పించుకోగలం కూడా. కానీ గతంలో మాట్లాడిన దానికన్నా ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని, ఎక్కువ గౌరవిస్తున్నాం వైసీపీ నాయకులను, ఓడిపోయిన నాయకుల్ని. పగలకొడి పరిస్థితులు రాకూడదని చెప్పి తెలియజేస్తూ, మా మీద నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. నేను చంపాలంటే 4 నెలలు ఎందుకురా? ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? 18 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు అనుకున్నారా బోరగడ్డ? మహిళను అవమానించారని, ద్రౌపదిని అవమానించారని. రామాయణం పేరుతో మొత్తం లంకంతా ఎందుకు నాశనం అయిపోయిందిరా బోరగడ్డ? సీతాదేవిని అవమానించారని. నువ్వు అలాంటిది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళల్ని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల్ని, మాలాంటి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎంతోమందిని అవమానించావు. ఒక్క మహిళను అవమానించినందుకే మహాభారతం పేరుతో 18 లక్షల మంది, రామాయణం పేరుతో లంక మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీలాంటి వాడిని తొక్కిపెట్టి కోసి పారేస్తారు. నిజంగా చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే మహిళని, భార్యని, పిల్లల్ని కూడా అవమానించిన తర్వాత ఏం చేయకుండా ఉంటే అదే మగోడు బతుకని చెప్పి అనుకుంటే 4 నెలలు ఎందుకురా నీకు? 4 నెలలు నిన్ను మళ్ళీ ఎస్కాట్ ఇచ్చి కోర్టుకు పంపించి చక్కగా టైంకి ఉదయం 8 గంటలకు టీ, 11 గంటలకు భోజనం, 3 గంటలకు టీ, 5 గంటలకు భోజనం ఇచ్చి నిన్ను అంత అలా చూసుకుంటారా? నిజంగా కూటమి ప్రభుత్వం చంపేయాలంటేనే. ఇంతకుముందు గతంలో కొందరు నాయకులు కొంతమందిని లేపేలేదా జైల్లో?
నిద్రపోనెత్తా లేదని డంబులు ఇచ్చుకుని దెబ్బరు అయిపోయాడు. నేను లేపాడు ఎంతసేపు రా కూటమి ప్రభుత్వం నిజంగా లేపేయాలనుకుంటేనే. బురద పందిని ఎవ్వరో చంపరు. ముఖ్యంగా కూటమి విషయంలో, తెలుగుదేశం పార్టీ విషయంలో, జనసేన విషయంలో చట్టాన్ని చేతిలో తీసుకోవాలి, ఎవరినో చంపేయాలి, చంపేసి భయభ్రాంతులకు గురి చేసి అధికారంలోకి రావాలనే నైజం కాదు ఇక్కడ. చట్టపరంగా శిక్షించాం, చట్టపరంగా కోర్టులో కేసేసాం, చట్టపరంగా నేను కోర్టు ముందు సబ్మిట్ చేసాం, కోర్టు చెప్పిన దాని ప్రకారం నేను జైల్లో కూర్చోబెట్టాం అంతే. నిన్నెవడు చంపుతాడు రా? నిన్ను చంపినా బురద పందిని చంపినా ఒకటే. కళ్యాణ్ గారే కుటుంబ ప్రభుత్వం నాకేమోనైనా, నా బిడ్డలకి ఏమోనైనా, నా భార్యకి ఏమోనైనా, నా అమ్మ నా కన్నతల్లికి చెల్లెలకి ఏమోనైనా దానికి సంపూర్ణ కనీసం నీకు కుటుంబం మీద బాధ్యత రప్పించారు రా అబ్బాయి. భార్య అంటున్నావు, తల్లి అంటున్నావు, చెల్లెళ్ళు అంటున్నావు, పిల్లలు అంటున్నావు. అంతకుముందు ఇలాంటివి ఏముండే కాదురా. ఒక నలుగురిని అంతమంది బొగడాగాలి నా కారులో వేసుకుని, ఇంత పెద్ద మొహం వేసుకుని, పంది కన్నా పెద్ద మొహం బాబు నీకు, గేదంత ముఖం, దొన్నపోత మొహం వేసుకుని, మళ్ళీ మొహంలోకి సెల్ ఫోన్ పెట్టేసుకుని ఒరే వాళ్ళు ఒరే ఏళ్ళు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రకరకాలు మాట్లాడుతూ తిరిగే నిన్ను చక్కగా ఒక ఫ్యామిలీ మ్యాన్ చేసి పెట్టిందిరా ఈరోజు సిస్టమ్. నిన్ను బాగు చేశారు. ఈరోజు నువ్వు మామూలుగా బయట ఉంటే నీ తల్లికి అనారోగ్యంగా ఉన్నా చచ్చిపోయినా కూడా నువ్వు వెళ్ళవు. కానీ ఈరోజు నువ్వు తల్లిని హాస్పిటల్లో చూసుకున్నానో చూడు, దానికి కారణం కూటమి ప్రభుత్వం రా అబ్బాయి. నువ్వు ఎలా ఉన్నా కానీ నీ కుటుంబం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది చూడు. నేను అన్నది కాదంటే అదేంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు వచ్చి చూపించాను కదా నేను, ఆడ పోసాని గడి ఏం మాట్లాడాడు, వీళ్ళు ఏం మాట్లాడారు. జనరల్గా చూసేవాళ్ళు కనిపిస్తుంది నా మాట అంటేనేనా, మాట అంటేనే జైలు పెట్టేస్తారా, ఓ మాట అంటేనే ఇది చేస్తారా, అది చేస్తారా. అంటే ఒక మాట కోసమే కదా 18 లక్షల మందిని లేపేశారు భారతంలో. ఏమన్నారండి ద్రౌపది గారిని? దుర్యోధనుడు ఇలా తొడ మీద ఇలా కొట్టి ఇలా వచ్చి కూర్చోన్నాడు అంతే. అంతే మాట. ఏ వస్త్రాపహరణ ఏదైతే ఉందో వస్త్రాపహరణ చేద్దాం అనుకున్నారు, కానీ శ్రీకృష్ణుడు వచ్చేసాడు, అక్కడ అవమానం జరగనివ్వలేదు ఆవిడికి. కానీ నోటి దూలం మాట ఎక్కడ దాకా చేస్తా చెప్తున్నాను నేను. దుర్యోధనుడు సైక్ చేసి దాన్ని నా తొడమే కూర్చోని చెప్పాడు. వెంటనే భీముడు లేచాడు, ఒరే నువ్వు నా భార్యని తొడమే కూర్చోమన్నావు కదా, నీ తొడకాలు బదులు కొట్టి నేను చంపకపోతే నా పేరు భీముడే కాదన్నాడు. తొడకాలు బదులు కొట్టి చంపాడు అంతే. ఆడొకటితో పోయిందా 100 మంది తమ్ముళ్ళు లేచిపోయారు కూడా. 100 మంది తమ్ముళ్ళతో పోయిందా మొత్తం 18 లక్షల మంది సైన్యం లేచిపోయింది. అర్థమైందా? మహిళని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలా ఎప్పుడన్నా సరే. టైం అందరిది అన్నిసార్లు నడదు. అవమానపడ్డవాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి సమయం వచ్చిందనుకో, అసలు కూటమి ప్రభుత్వం ఇంకా చాలా హుందాగా బిహేవ్ చేసింది వీడి దగ్గర. నిజంగా భార్యలను పిల్లలను అంత దారుణంగా మాట్లాడే వాళ్ళ పట్ల ఇలాంటి జాలి చూపించకూడదు. చట్టాన్ని కూడా ఒకసారి అవసరమైతే కాసేపు నమస్కారం పెట్టి పక్కన ఉండమ్మా అని చెప్పాలా. అర్థమైందండి? కానీ చాలా గౌరవించింది. గౌరవం నిలబెట్టుకోకుండా నన్ను లోకేష్ గారు చంపేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చంపేస్తారు, ఇంకోళ్ళు చంపేస్తారంటే వైసీపీ వాళ్ళు నేను చంపేసి మా మీద అయినా ప్రయత్నిస్తారు. నువ్వు మాత్రం పోతావు పైకి. వాళ్ళు వేసేద్దామన్నంత మాత్రం అది అంత ఈజీ కాదు. వివేకానంద రెడ్డి గారు మాట చూసాం కదా, కొన్ని రోజులు బయటకు వచ్చేస్తుంది, అది వేరే విషయం. కాదు ఈ లోపల నువ్వు పరలోకానికి పార్సల్ అయిపోతావు.